కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. కృష్ణా జలాలు కేఆర్ఎంబీపై వాస్తవాలు ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కృష్ణా జిల్లాలో రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా 2 లక్షల మందితో సభ నిర్వహించాలని నేతలను ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్లో కృష్ణా పరివాహక ప్రాంతాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు కేసీఆర్. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం, దీనివల్ల రాష్ట్రానికి జరిగే నష్టం తదితర అంశాలపై నేతలతో చర్చించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే జరిగే నష్టాలను ప్రజలకు తెలియాలని సూచించారు కేసీఆర్. దీనిలో భాగంగానే ఈ నెల 13న నల్గొండ జిల్లా వేదికగా సభను పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. తమ పార్టీని టచ్ చేయడం ఎవరి వల్ల కాదని, హేమహేమీలను ఎదుర్కొన్న చరిత్ర తమదన్నారు కేసీఆర్. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించాలని కేంద్ర మంత్రి తమపై ఒత్తిడి తెచ్చారని, అయినా ఎక్కడా తల వంచలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలివి లేదన్నారు. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం రైతుల సాగునీటి హక్కులకు గొడ్డలిపెట్టు లాంటిదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం అన్నారు. అంతకు ముందు కేసీఆర్ రాకతో తెలంగాణ భవన్ కలకలలాడింది. అధినేతకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. మంగళహారతులతో కేసీఆర్ ను ఆహ్వానించారు. జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ భవన్ మార్మోగింది. సీఎం కేసీఆర్ అంటూ హోరెత్తించారు. గులాబీ దళపతిని చూసి నేతలు, కార్యకర్తలు ఉద్వేగానికి గురయ్యారు.